హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో మొత్తానికి ఎట్టకేలకు పల్నాడు మెడికల్ కళాశాల కళ సాకారం అవుతుంది. పిడుగురాళ్ళలో ఈ మెడికల్ కళాశాల ఓపెన్ అవుతుంది. దాదాపుగా ఆ, వైఎస్ఆర్సీపీ హయాంలోనే 80% వైద్యశాలకి, తర్వాత 40% కళాశాల నిర్మాణాలు పూర్తి అయిపోయింది. అప్పట్లో మీకు అందరికి గుర్తుండే ఉంటుంది, ఈ ఈ కాలేజీ వేస్ట్, అసలు దేనికోసం ఇది, కేవలం చనిపోయిన శవాల పోస్ట్ మార్టం చేయడానికి తప్ప దేనికి పనికి రాదు అని మాట్లాడిన ఎరపతినేని గారు ఈరోజు దీని గురించి గొప్పగా చెప్పుకుంటారు. మా ప్రభుత్వ హయాంలో వచ్చింది, మేమే తీసుకొచ్చాం దీన్ని అని. అంటే ఎంత డబుల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడతారంటానికి ఇంతకన్నా ఇంకో ఉదాహరణ అవసరం లేకపోవచ్చు బహుశా. ఇప్పుడు చూడండి, దాదాపుగా ఏప్రిల్ 15 కల్లా వైద్యశాల అందుబాటులోకి రాబోతుంది. అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఏపీ మెడికల్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ శారద్ గౌర్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని ఆదేశం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 80% వైద్యశాల పూర్తి, 60% వైద్యశాల పూర్తి, 40% కళాశాల నిర్మాణం పూర్తి. యాక్చువల్గా ఇది వైఎస్ఆర్సీపీ హయాంలో 60% వైద్యశాల, 40% కళాశాల పూర్తి అయిపోయినప్పటికీ దీన్ని పక్కన పెట్టేసే ప్రయత్నం జరిగింది, తీవ్ర స్థాయిలో జరిగింది. ఆ టైంలో మన కాసు మహేష్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే గురజాల ప్రజలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ స్థాయిలో దీని గురించి ఒక ఉద్యమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు. గురజాల మొత్తం, పల్నాడు మొత్తం ఒక ఉద్యమమే జరిగింది దీనికోసం. దెబ్బకి దిగొచ్చాడు ఎరపతినేని. దిగొచ్చి పనులు మొదలుపెట్టారు హుటాహుటిన. అసలు ఎప్పుడు గతంలో నిర్మాణం జరుగుతున్నప్పుడు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా మెడికల్ కళాశాల వైపు రాని ఎరపతినేని హుటాహుటిన అక్కడికి వచ్చి దీన్ని ప్రభుత్వమే నిర్వహిస్తుంది అనే స్టేట్మెంట్ ఇచ్చేలాడంటే వైఎస్ఆర్సీపీ నాయకుల, కార్యకర్తలు ఎంత స్థాయిలో పోరాడారో, ఎంత స్థాయిలో ఉద్యమం చేశారో ఆలోచించండి. బయట పరిస్థితి ఎలా ఉంది? జస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటేనే బండ్లు ఎక్కించుకెళ్ళిపోతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న ఈ రోజుల్లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన వైద్య కళాశాల, మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ఇప్పుడు నిర్వీర్యం అయిపోతుందని స్థానిక ప్రజలు, స్థానిక నాయకులు కలిసి ఉద్యమం చేసేది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంతో కొట్లాడి మరీ ఉద్యమం చేస్తే ఎమ్మెల్యే ఉరుక్కుంటూ వచ్చి దానికి పర్మిషన్ ఇచ్చాడు. చూడండి, గతంలో ఆయన ఏం మాట్లాడాడు చూడండి మీరే ఒకసారి. మనుషులు చనిపోతుంటే వాళ్ళ పోస్ట్ మార్టం చేయడానిక మెడికల్ కాలేజ్ పల్నాడులో వీళ్ళు తెచ్చింది. మనుషులు చనిపోతుంటే వాళ్ళ పోస్ట్ మార్టం చేయడానిక మెడికల్ కాలేజ్ పల్నాడులో వీళ్ళు తెచ్చింది. చూశారు కదా, అంటే మనుషులు చనిపోతే వాళ్ళ పోస్ట్ మార్టం చేయడానికి కళాశాల దేనికి పనికి వచ్చింది, ఇది హాస్పిటల్ అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు ప్రభుత్వమే దీన్ని మొత్తం భరిస్తుంది, ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఏ స్థాయిలో పోరాడారో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసి వైద్య కళాశాలలు అతి త్వరలో పల్నాడు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పల్నాడు ప్రాణానికి మణిహారంగా ఉండే మెడికల్ కళాశాలను అందుబాటులోకి తీసుకోవాలని ఎంతో కృషి చేశారు. దీనిలో భాగంగానే అధికారులు బుధవారం మెడికల్ కాలేజ్ సందర్శించి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తొలుత ఏపీ మెడికల్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మెడికల్ కాలేజీని సందర్శించారు. మెడికల్ కళాశాల, వైద్యశాలకు సంబంధించి బ్లాకులకు సంబంధించి బ్లూ ప్రింట్ పరిశీలించారు. అనంతరం వైద్య శాఖలోని ప్రతి బ్లాక్ను సందర్శించారు. కాంట్రాక్టర్ నుంచి వివరాలు సేకరించారు. ఏప్రిల్ 15వ తేదీ కల్లా వైద్యశాల అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టారు. సో అన్ని రకాల రోగులకు వైద్యశాల ప్రారంభించి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్య డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. విద్యా సంవత్సరం కూడా 2026-27 నుంచి ఎంబీబీఎస్ 100 సీట్ల మంజూరీ కోసం దరఖాస్తు కూడా చేసుకుంటామని చెప్తున్నారు. దీనికి అనుగుణంగా ఎన్ఎంసీ కమిటీ ఇన్స్పెక్షన్ కోసం వస్తుందని, ఈ విషయాన్ని వాళ్ళు మే నెల ఆఖరి నాటికి నిర్మాణాలు పూర్తవుతాయని చెప్తున్నారు. సో సకాలంలో నిర్మాణ పనులు మరింత చురుగ్గా జరగాలని ఆయన అన్నారు. విద్యను అభ్యసించేందుకు వచ్చే విద్యార్థులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. సో మొత్తం మీద అయితే ఇది ఏప్రిల్ 15 కల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. చూసారా, అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏం జరిగింది దాన్ని ఇప్పుడు గతంలో మాట్లాడిన ఎరపతినేని ఈ హాస్పిటల్ దేనికి, శవాల పోస్ట్ మార్టం చేస్తానికి తప్ప దేనికి పనికొచ్చింది అన్న ఎరపతినేని ఇప్పుడు దీన్ని మళ్ళీ వాళ్ళు క్రెడిట్లు వేసుకుంటారు. మేము అక్కడ గవర్నమెంట్ కాలేజ్ తెచ్చాం, గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చాం, 100 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి అక్కడ గవర్నమెంట్ సీట్స్ కూడా ఇస్తున్నాం, మేము ఆ ప్రకారంగా ఎన్ఎంసీ నుంచి అనుమతులు కూడా తీసుకొస్తున్నాం అని చెప్పుకొని ఇప్పుడు డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ ప్రజలు మర్చిపోరు కదా ఎవరి హయాంలో వచ్చింది, ఆ తర్వాత ఎవరి పోరాటం చేయటం వల్ల వచ్చింది అనేది ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారు.